నెల్లూరులో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం హితబోధలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్న రాయి కారణంగా సిఐ తల పగిలిందని విడ్డూరంగా ఉందన్నారు. జగన్ మీద చిన్న గులకరాయి పడితే ఓ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం గుర్తులేదా అని సోమిరెడ్డి నిలదీశారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో ఆ సిఐ మీద చిన్న రాయి అట్టు పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడం లే. ఆఖరాన ఈయన భుజానికి బటన్ గింజంతా కూడా ఆ బ్లడ్ రక్తపు ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సీనుని జైల్లో పెట్టావు, మీ కనికరం రాలే. అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట. చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్ రాజా, ఒక సంగం డైరీ, ఒక రఘురామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పేంది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ